హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూటీ ఈస్ ద బెస్ట్. మేమైతే కార్తీక మాసంలో గూడెంకి అయితే వెళ్ళి సత్యవ్రతం చేసుకుందామని అనుకున్నాము. అందుకే వంటలు కూడా ఇంటి దగ్గరే చేసుకున్నాము. టైం అయితే 7:45 అవుతుంది. మేమైతే రెడీ అయ్యాము. ఇప్పుడైతే ధర్మపురి దగ్గర గంగ స్నానం చేసి అటు నుంచి అటే గూడెంకి వెళ్ళి సత్యవ్రతం అయితే చేసుకుంటాము. మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. గూడెంకి అయితే రీచ్ అయ్యాము. మేము ధర్మపురికి వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ చాలామంది ఉంటారనేసి లేట్ అవుతుందని రాయపట్నం దగ్గర స్నానం చేసి గూడెంకి అయితే చేరుకున్నాము. అయితే చాలామంది ఉన్నారు. ముందు ఆల్రెడీ ఒక బ్యాచ్ పూజ జరుగుతుంది, అందుకోసమని మా పాపకైతే టిఫిన్ చేపిస్తున్నాము. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాము. ఆల్రెడీ ఒక బ్యాచ్ జరుగుతుందని చెప్పాను కదా, అదైతే లోపల పూజ అయితే జరుగుతుంది. మేమైతే నెక్స్ట్ బ్యాచ్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము బయట కూర్చొని. మొత్తం మోసి పప్పులకు ఇవ్వాలి. పోతున్నప్పుడు మాత్రం సిస్టర్ వాళ్ళకు ఆకులు వాళ్ళకు డైరెక్ట్ పోయాలి. అయిపోతున్న పప్పులకు ఇవ్వాలి, అయిపోతున్న పప్పులకు ఇవ్వాలి. అందుకే ప్రసాదం పూర్తిగా పోయాలి, తృప్తిగా పోయాలి. కడుగురా పంచామృతాలు కలిపినకానికి పోయాలి. మొత్తం పోయాలంట. మీకు ఇస్తానే పూర్తిగా పంచామృతాలు పూర్తిగా పోయాలి. మిగిలించుకోవద్దు. మంచి బేషన్ అట్లా అందరూ పంచామృతాలు పోషకులు అయిపోగానే చివరి వాళ్ళు పొడి చక్కెర పొడి చక్కెరతోని విగ్రహానికి అదే కింద రాయాలి. అదే కింద చక్కెరతోని విగ్రహానికి బాగా రాయాలి. చక్కెర వాటి తర్వాత నీళ్లు పోసి కడిగి తుడిచి ముఖానికి నామం పెట్టాలి. ఇదంతా ఎవరికైనా ఉత్తరే చేయాలన్న నేనేంటది బాగా చివరి వారు భార్య భర్త కలిసి పట్టుకోవాలన్నా ఒక కొబ్బరికాయ ఒక లోటో బిల్ల వేసినాం, లేదా ఒక పండు ఒక లోటో బిల్ల భార్య భర్త కలిసి పట్టుకోండి అనండి. గీతం ఫలం మయా దేవ స్థాపితం గుణకర్తవ తేనమే కపల వ్యాప్తి భవే జన్మని జన్మని. మీరు వచ్చిన ఉద్దేశం కానీ మీ మనసులో ఉన్న మొహమాటని నేను ముచ్చట పెట్టే వాళ్ళు ఉంటే బయటకు దేవుని కథలు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో అతనికి ఎదురుగా పోయారు.
ఎదురుగా పోయి ఇలా అడుగుతున్నారు, ఓ బ్రాహ్మణోత్తమ, ఎందుకు బాధపడుతున్నావు అడిగారు. దానికి ఆ వీర బ్రాహ్మణుడు, స్వామి, నేను అనేక కష్టాలను అనుభవిస్తున్నాను. తినడానికి తిండి లేదు, ఉండడానికి నీడ లేదు. వినాయ భక్తలోకవందితాయ సకల వేద సంహితాయ నిత్యమంగళం, సకల వేద సంహితాయ నిత్యమంగళం. రత్నగిరివాసాయ మధురమందహాసాయ రమా సత్యదేవాయ నిత్యమంగళం. గుడిగుడ్డవాసాయ మధురమందహాసాయ రమా సత్యదేవాయ సర్వమంగళం, రమా సత్యదేవాయ నిత్యమంగళం. ఆ హారతి ఒకసారి కలిసి చెమ్మడానికి నీళ్ళ ఆడించి స్వామివారికి హారతి ఇచ్చి దంపతులందరూ హారతి తీసుకోండి. ఇలా మూలావతీర్ణాయ తోషితాకిల సూరనే గౌజదా మాతృముడయే. సెల్ఫీ తీసుకోండి, సెల్ఫీ తీసుకోండి. ఎందుకు ఇక ఎన్నో పెడుతుంది. ఎవరు ఓకే గజు చిన్న చూడు ఎట్లా చెప్తాను. ఇగో ఇవాళ పెట్టే. పూజ అయిపోయిన తర్వాత దర్శనంకి అయితే వెళ్ళి అలాగే లంచ్ కూడా చేసి ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూటీ ద బెస్ట్. ఇంకేమో ఉంటే పూరం గుత్తకార సత్యనారాయణ రథం అయితే ఆపండి. అన్నం తిండి రాపండి ఫ్రెండ్స్, అన్నం తిండి రాపండి ఫ్రెండ్స్. అమ్మమ్మలు అటు మంచి చదివేళ్ళు మేము సడన్గా కూడా వస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.